నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికిప్పుడు వస్తే ఈ 2-3 నెలల్లో వస్తే ఎలా ఉండబోతోంది రాజకీయం? నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం నడుపుతున్న టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందా, లేదా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందా, లేదా ఈ మిగతా పార్టీలు బీజేపీ, జనసేన ఇవన్నీ ఉన్నాయి, మరి ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనే దానిపై రాజకీయ విశ్లేషకులు బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ 2-3 నెలల్లో వస్తే రాజకీయం ఎలా ఉండబోతుంది? యాజ్ యూజువల్ అండి. ఇప్పుడు కొంచెం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మనకి ఎలక్షన్స్ రాలేదు, కొంత సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఎవరి పనులు యాజ్ యూజువల్ పడిపోయారు. రకరకాల యాక్టివిటీస్ ప్రభుత్వం చేస్తుంది, రకరకాల కార్యక్రమాలు చేయటము. దీంతో కంపేర్ చేస్తే జనరల్గా ఎటొచ్చి మనం అందరు చెప్పుకునేది ఏంటంటే, అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే గతంలో జరిగింది ఏంటంటే, మనం గతంలో కూడా ఒకసారి పోల్చి చెప్పాలి. మీకు గతంలో జరిగిన సంఘటనలు కూడా చెప్పాలి. గతంలో కూడా చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలాంటి ఎలక్షన్స్ వచ్చాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాదాపు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మేజర్గా గెలుపొందడం, మేజర్ స్థానాలు అవి పంచాయతీ సర్పంచ్లు కావచ్చు, పోటీ కూడా లేదు. కొన్ని చోట్ల యునానిమస్ అత్యధిక స్థానాలు యునానిమస్గా అయిన సంఘటనలు ఉన్నాయి. దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న చెప్పకనే చెప్పారు, లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులే రిగ్గింగ్ చేయించారు, చాలా చోట్ల భయభ్రాంతులకు గురి చేశారు, నామినేషన్ వేయకుండా చేశారు, ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఇప్పుడు పోలీసులే ఓట్లు వేపిస్తారా అన్నట్టుగా మాట్లాడారు. ఇది నిజంగా కొంచెము ఈ స్టేట్లో నాకు తెలిసి ఎవరు మాట్లాడలేదు, బట్ ఆయన నోరు తెరిచారు. మరి దీన్ని ఎలా చూడాలంటావు? యాక్చువల్గా పోలీసుల పాత్ర ఎంతవరకు అంటే పరిమితంగా ఉంటుంది. శాంతి భద్రతలు కాపాడుతూ పీస్ఫుల్ మేనర్లో, పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరగాలి. సామాన్యులు వచ్చి ఓటు టు కాస్ట్ దేర్ ఓటు, దీనికి వాళ్ళ భద్రత ప్లస్ ఏవైతే ఈవీఎంస్ కావచ్చు, పోలింగ్ ఇప్పుడు ఇవాళ మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాటి భద్రత, ఇది వాళ్ళ మేజర్గా పోలీసుల పాత్ర ఉంటుంది. మిగతాదంతా కూడా రెవెన్యూ వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఎస్టాబ్లిష్ ఎంటైర్ థింగ్స్, కౌంటింగ్ కాడ అంతా వాళ్ళ పాత్ర ఉంటుంది. శాంతి భద్రతలే మేజర్గా పోలీసులు చూస్తారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంత ఇవాళ తమాషా ఏంటంటే, ఎవరికి ఓటేసారో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ తెలుసుకోవచ్చు. ఇది ఎందుకంటే తక్కువ మంది ఓటర్లు ఉంటారు, ఎవరు వైపు తిరుగుతున్నారు, రాత్రి గంటలోనే రాజకీయం మారిపోతారు. ఇప్పుడు మీ వెంబడే ఉండి వేరే వాళ్ళకి ఓటు వేయరని నమ్మకం ఏంది? అది తెలుసుకుంటారు. ఎవరికి ఓటు వేసారో చెప్పేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ ఉన్నారు అనుకోండి, నేను పలానాళ్ళకి వేసాను, నువ్వు పలానాళ్ళకి అని మాట్లాడుకుంటారు వాళ్ళే. సో ఇది ఇంకొకరికి ఎవరైతే నమ్మకస్తులు, ఇప్పుడు మీరు నాకు నమ్మకస్తులు, నేను చెప్పేస్తాను మీతో, నేను పలానాళ్ళకి ఓటు వేసాను, గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, ఓడిపోతే ఒక రకంగా ఉంటుంది. సో ఈ చాలా క్లోజ్ ఎలక్షన్స్ కదా ఇవి. లోకల్ బాడీ ఎలక్షన్ అనేటప్పటికి ఇదే అది మజా, ఒక రకమైన మజా ఉంటుంది, ఎవరి రంగు ఏంటో తెలిసిపోతుంది. ఇదంతా కూడా ఒక రకమైన వాతావరణం. గతంలో ఫ్యాక్షన్ స్టార్ట్ అవ్వడం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది మన రాయలసీమలో ముఖ్యంగా చెప్పుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం ఫ్యాక్షన్ తగ్గినప్పటికీ మనసులో అయితే వీళ్ళు పలానా వర్గం అనేది ఉంటుంది. వర్గ విభేదాలు రావటము, వర్గ విభేదాలని పెంచి పోషించడంలో కొన్ని పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు. పోలీసుల పాత్ర కంటే నాయకుల పాత్ర ఎక్కువ ఉంటుంది. నిర్మోహమాటంగా చెప్పేది దీన్ని. అంటే పోలీసుల పాత్ర అంటే ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటుందో పోలీసుల్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అభ్యర్థి ఉంటారే, నీ మీద ఈ కేసు పెడతాం, అది చేస్తాం, నువ్వు నిలబడదు, ఈ ఒత్తిళ్ళు అయితే ఉంటాయి కదా. ఒత్తిళ్ళు ఏ మేరకు ఉంటాయి అనేది అది కూడా చెప్తాను. గతంలో ఎలక్షన్స్లో గొడవలు చేసిన వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కానీ, లేదా ఇంకా ఇంతకుముందు వెపన్స్ ఎవరంటే వారిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వారం ముందే వాళ్ళని కౌన్సిలింగ్ నిర్వహించడం, పోలీసులు వాళ్ళకున్న లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళు ఏమేం చేయాలో కొన్ని ఇప్పుడు సమస్యాత్మక కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు అంటాం, లేదా సెన్సిటివ్ ప్రాంతాలు, హైపర్ సెన్సిటివ్ ఇష్యూస్ ప్రాంతాలు, సో వీటన్నిటి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాంతాలు వాళ్ళు గట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు అక్కడ సమస్యలు ఏమనెత్తేవాడు. సో వారిని నిర్బంధించడం కావచ్చు, లేదా వారిని బైండ్ ఓవర్ చేయించడం కావచ్చు, వారిని బెదిరించడం కావచ్చు. బెదిరించడం అంటే కన్నా ముందు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు 1 వీక్ బిఫోర్. కానీ దిస్ ఇస్ ఏ ప్రాసెస్, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్. ఇది వాళ్ళని పిలిచి స్టేషన్కి పిలిపించి కానీ ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ తోటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, మీరు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తే, మీరు ఎటువంటి కార్యక్రమాలకైనా దుందుడుకు చర్యలు, అంటే
ఆ సెట్ ఆఫ్ పబ్లిక్ తోటి ఇష్యూస్ క్రియేట్ చేయాలని ప్రొవోక్ చేసేది కానీ వీటిని ముఖ్యంగా నాయకుల పాత్రనే ఎక్కువ ఉంటుంది. అందరు నాయకులు వద్దంటే వాడు సైలెంట్ అయిపోతాడు. కాబట్టి వీళ్ళు నాయకుని కౌన్సిలింగ్ చేసేదానికన్నా చోటా మోటా లీడర్స్ ఇది చేయడం కన్నా ఈ ప్రధానంగా ఆల్రెడీ వాడి మీద కొన్ని కేసెస్ ఉంటాయి, నోటిఫైడ్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళని పిలిచి వీళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏదో వర్గానికి చెందినవాడు అంటాడు. గ్రామంలో ఎక్స్ పార్టీ YZ పార్టీ, మనకి పార్టీల పేరు పక్కన పెడితే ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తి అక్కడ ఉంటాడు. సో వానికి కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు ఆటోమేటిక్గా నా మీద ఒత్తిడి ఉందని చెప్తారు ఎవరైనా కానీ. సో మా వాళ్ళ మీద ఒత్తిడి అంటే నాయకుడి మీద ఒత్తిడి ఉన్నట్టే. సో ఇదంతా రెగ్యులర్ జరుగుతుంది, ఇది ఆన్ ప్రాసెస్ ఇది. సో ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ కానీ పీస్గా శాంతియుత వాతావరణంలో ఒక సామాన్యుడు వచ్చి తన ఓటుని హక్కును వినియోగించుకోవాలనేది మేజర్. కొన్ని చోట్ల దౌర్జన్యపరంగా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ గతంలో అయితే బ్యాలెట్ బాక్సులు ఇంకు పోయడాలు, బ్యాలెట్ బాక్సులు అపహరించడాలు, అంటించడాలు, ఓటేసిన కర్రతో అంటే వాళ్ళని చేతుల మీద ఏ చేత్తో ఓటేసాం ఆ చేతిని చేయటం, ఇవన్నీ చాలా జరిగినాయి. దొంగ ఓట్లు వేయడము, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో కొంత మార్పులు చేర్పులు అంటే కొంత మోడరేట్గా ఉన్న వాళ్ళు ఇటీవల కాలంలో కొంత పబ్లిక్లో మార్పు రావటం, ఎడ్యుకేషన్ పెరగటం, అవేర్నెస్ పెరగటం, వాళ్ళ పిల్లలు చదువుకొని సో ఇలాంటి వాటికి వెళ్ళకండి. గతంలో ఏంటంటే ఏదో ఒక డబ్బు కోసమో వాటి కోసం వీటి కోసమో ప్రలోభాలకు లొంగి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక జనరేషన్ మారిందండి. ఒక 40 ఏళ్ళ కింద మీరు లైక్ 80s 90s కన్నా కంపేర్ చేస్తే గతంలో నడిచిన ఎలక్షన్స్లో ఏదో కొన్ని ప్రాంతాలు మాత్రం సెన్సిటివ్ ఏరియాలో ఉన్నాయి, ఇప్పటికీ పోలేదని మనం చెప్పలేము. కాబట్టి సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పోలీసెస్. ఇవి రెగ్యులర్ జరుగుతాయి. లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఒక రకమైన హీట్ వాతావరణం అది. అంటే నాకు తెలిసి ఎక్కువ ఇనామినస్ అయ్యే అవకాశం ఉంది. యునానిమస్ ఎందుకైతేనంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు నైట్ మాట్లాడుకుంటారు, ఇక్కడ డబ్బు ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు. గవర్నమెంట్ కూడా ఒక ఆఫర్ ఏమిస్తుందంటే మీరు ఎలక్షన్స్ యునానిమస్ అయితే ఆ పంచాయతీకి మేము కొన్ని నిధులు ఇస్తాము, లేదా ఆ ఎలక్షన్ ఖర్చును మీకే ఇచ్చేస్తామని. కానీ ఎందుకంటే ప్రభుత్వానికి ఆ బడ్జెట్ తగ్గిపోతుంది. ఈ అధిక సంఖ్యలో అయితే ఇంకా బడ్జెట్ తగ్గిపోతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఏదో మాట్లాడుకోవడం, ఇయర్ నువ్వు ఉండు, నెక్స్ట్ ఇయర్ నేను ఉంటా, లేకపోతే ఈ సంవత్సరంలో ఇలా చేద్దాం, గతంలో మీ వాళ్ళు పనిచేశారు కదా, లేదంటే నీకు ఏదైనా 2 వర్కులు ఇస్తాను, బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్, ఎనీథింగ్ అండి, నీకు ఫలాంది ఇస్తాను, గతంలో నా పక్క పొలం నీ పక్క పొలం అంటే నువ్వు నాకు ఇస్తానని ఇవ్వలేదు, సో ఇప్పుడు నీకు 1/2 ఎకరం రాసేస్తాను, వదిలేసారా, ఈసారి నన్ను వదిలేసే, ఈసారికి పంచాయతీ లేదని చెప్పు. గత ప్రభుత్వంలో మనం చూసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడన్నా చూసుకో ప్రత్యర్థులు లేకుండా ఇనానిమస్ అయ్యి కొన్ని చోట్ల ఎలక్షన్స్కు టీడీపీ పార్టీ పూర్తిగా వైదొలిగింది. మేము ఈ ఎలక్షన్లు పోటీ చేయదలుచుకోలేదు అని చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి జగన్ గారికి క్లియర్ మెజారిటీ రావటం, అవును, అత్యధిక సీట్లు రావటం వల్ల ఏమైందంటే ఈ పరిస్థితి ఇది చాలా రకాలుగా దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఈ క్లియర్ మెజారిటీ గురించి కూడా చెప్తాను. ప్రతిసారి మన తెలుగు రాష్ట్రంలో జరిగేది, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇది. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో మేజర్ ఎవరంటే ఎమ్మెల్యే పాత్ర ప్రముఖంగా ఉంటుంది, 5-6 మండలాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. తర్వాత ఎంపీ కంటే ఎక్కువగా లోకల్ ఎమ్మెల్యేకే ప్రాధాన్యత జనరల్గా ఉంటుంది. మినిస్టర్ ఉంటాడు ఆయా ప్రాంతాల్లో. సో ఈ క్రమంలో ఏమైందంటే ఏదైనా మనకు పనులు అవ్వాలి, ఏదైనా కొన్ని నిధులు తెచ్చుకోవాలి, ఏదైనా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూడా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనేది మెయిన్ అందరి మైండ్లో ఉండే ఒక ఆలోచన. సో ఈ క్రమంలో ఏమైందంటే సరే ఇప్పుడు టీడీపీ ఎట్లాగో లేదు, ఉన్నది వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది, ఉత్సాహం ఉంది, బాగా అంతా వేడి మీద ఉన్నారు. అప్పుడప్పుడు అత్యధిక సీట్లు రావటం, యువకుడైనటువంటి జగన్ సీఎంగా రావటం. సో కాబట్టి మనం ఆ పార్టీనే ఆదరిద్దాం, ఆ పార్టీలకే కొంతమంది యూత్ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులైన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చింది, కొత్త పంతాలు వెళ్తున్నారనే క్రమంలో లోకల్ బాడీ అన్నదానికంటే కూడా దీనికి నేను ఆపోజిట్గా మాట్లాడినారు. మొన్న నాకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే పార్టీ వచ్చింది నిలబెట్టడానికి మనుషులు లేక కాదు, అందరూ ఉన్నారు, అయినప్పటికీ కూడా కొంచెం జులుం ప్రదర్శించారు. జరిగిండొచ్చు, దట్ ఆల్సో దేర్, జులుం ఉండొచ్చు. ఇన్ జనరలే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళంటే కొంచెం దే ఆర్ వెరీ అగ్రెసివ్ లీడర్స్ కంపారిటివ్లీ. మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది లీడర్స్ అగ్ర నాయకులు ఎవరైనా కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఓపెన్గా దే ఆర్ వెరీ అగ్రెసివ్ రిగార్డింగ్ పాలిటిక్స్. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే సో ఈ ఘర్షణ వాతావరణంలో ఏమైనా జరగవచ్చు. సో మనం విత్డ్రా అవుతామని కూడా కొన్ని చోట్ల స్వచ్ఛందంగా విత్డ్రా అయిన సందర్భాలు ఉన్నాయి. లేదు మనం పోరు పెట్టుకుందాము, మనం ఒక లిమిటెడ్గా 10 మంది ఉంటాం, వాళ్ళు ఒక 90 మంది ఉంటారు,
సో ఇది గ్రామాభివృద్ధికి ఏమైనా ఆటంకం కలిగిస్తుందేమో, ఘర్షణల వల్ల రోజులు వస్తాయేమో అనే ఉద్దేశంతో కూడా కొంచెం విత్డ్రా అయిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ అభివృద్ధి కోసం, లోకల్ బాడీ సంక్షేమం కోసం కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పాల్దలుచుకుంది ఏంటంటే ఎవరికైనా కానీ ఓటర్స్ కూడా, ఇన్ జనరల్ ఓటర్స్ కూడా ప్రతిపక్షం ఎప్పుడు బలంగా ఉండాలి. పాలకపక్షం ఎలాగో బలంగా ఉంది కాబట్టి పాలకపక్షంలోకి వచ్చింది. ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు జరిగేది ఏంటంటే ఇస్తే క్లియర్ మెజార్టీ చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, లేదా క్లియర్ మెజార్టీ జగన్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా అంటే నిర్వీర్యం చేస్తారు. ప్రతిపక్షం తన వాయిస్ వినిపించలేని పరిస్థితులు ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఏకంగా వాడు ప్రతిపక్షమే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కలిసి వాళ్ళు ఒక బలమైన ఇదిగా ఏర్పడారు. వీళ్ళు 11కు పరిమితం. ఈ క్రమంలో సో ఒక బలమైన ప్రతిపక్షం లేకపోవడం లేదంటే అసెంబ్లీలో కావచ్చు, చట్టసభలో తమదైన వాయిస్ వినిపించలేని పరిస్థితి అవుతుంది. సో ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా వెళ్ళిపోతుందో పాలక పక్షం తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమంటామంటే మెజారిటీ పీపుల్స్ మాట వినాలి, మైనార్టీలకి వాళ్ళ మాటలకి విలువ ఇవ్వాలి. ఇప్పుడు మెజారిటీ పీపుల్ చెప్పింది నీకు ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజల చేత ప్రజల కొరకు అనుకున్నా ప్రభుత్వం అనుకున్నాం. రకరకాల ఆరోపణల నుంచి వాళ్ళ ట్యాంపరింగ్ ఏదనొచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్, ఇంకోటి ఏది చెప్పుకున్నప్పటికీ అత్యధికంగా వచ్చిన వాళ్ళే సీఎం అవుతారు. వేరే మీరు కంపేర్ చేయండి, తమిళనాడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా విజయ్ సీఎం అయ్యాడు అంటే అతనికి క్లియర్ మెజారిటీ అతనికి కూడా ఇవ్వలే. బలమైన ప్రతిపక్షంగా డిఎంకే ఏడీఎంకేని పబ్లిక్ నిలబెట్టారు, వాళ్ళ వాయిస్ వినిపించడం వాళ్ళకు ఒక బలమైన సంఖ్యగా ఏర్పడారు. కంపారిటివ్లీ తెలంగాణ చూడండి, తెలంగాణలో రేవంత్ రెడ్డిని పూర్తి మెజారిటీ ఇచ్చి సీఎం చేసే పరిస్థితి లేదు. పక్కన బీఆర్ఎస్ వాళ్ళకి కూడా మంచి అర్బన్ అంతా బీఆర్ఎస్ వచ్చింది. ఇట్లా ఈ పోలరైజేషన్ అంటే ఓటర్స్లో కూడా ప్రతిపక్షానికి కనీసం జవసత్వాలు ఇవ్వాలి, ప్రతిపక్షంగా చేస్తున్నాం అనేటప్పటికీ వాళ్ళు మాట్లాడే వాయిస్ లేదంటే పాలకపక్షం కథ అలాగే ఉంటుంది. గతంలో జగన్ జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే జరుగుతుంది. ప్రతిపక్షం బలంగా ఉండాలంటారు, పాలకపక్షం ఎలాగో బలంగా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి సేమ్ అప్పుడు ఏదైతే జరిగిందో అదే జరగబోతోంది అంటారా? అప్పుడు అదే జరుగుతుంది. రెండోది ఏంటంటే అక్కడ కొంత మనం జగన్ గురించి చెప్పుకోవాలి. సీఎంగా ఉన్నప్పుడు జగన్ గారు ఏం చేశారంటే లోకల్ బాడీస్ని కొంత నిర్వీర్యం చేశారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే 14th ఫైనాన్స్ ఎఫ్ఎఫ్ఎస్ నేను మాట్లాడినప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ గురించి ఆ నిధులు రాబట్టడంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు కొంచెం ఇదైంది. ముఖ్యంగా మున్సిపాలిటీ గురించి మీకు చెప్పాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సర్పంచ్ కనీసం శాలరీ కాదు కదా, వీధి లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? చెప్పాను కదా, 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాకపోవటం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ రాకపోవటం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే అత్యధికంగా పనులు ఏవైతే ఉంటాయో మేజర్ గ్రామ పంచాయతీలు అన్నా, గ్రామ పంచాయతీలు తగ్గి ఇప్పుడు మున్సిపాలిటీస్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు అయినా వీటన్నిటి ట్యాక్స్ డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళటం, ప్రభుత్వం ఆ డబ్బును యూటిలైజ్ చేసి సంక్షేమ పథకాలకు మళ్ళీ ఇచ్చడం అనేది జరిగింది అక్కడ. దానివల్ల ఏమైతే కొంత కుంటుపడింది. ముఖ్యంగా మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. మున్సిపాలిటీలో జరిగిన సంఘటన చెప్తాను మీకు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి, యాజ్ యూజువల్ మీరు అన్నట్టుగా అధికార పక్షంలో వాళ్ళే గెలిచారు చాలామంది. చిన్న వాళ్ళు అంటే రిజర్వేషన్ ఉంటాయి కదా, ఎస్సీ కానీ ఎస్సీ వాళ్ళందరూ కూడా చిన్న అదే ఒక జిల్లా ఒక కార్పొరేషన్లో ఇటుకల బట్టిలో పనిచేసే ఒక లేడీ, ఆమెకి అదృష్టం కలిసి వచ్చో లేక ఎవరు అభ్యర్థి దొరకనో ఏదో రకంగా ఆమెని కార్పొరేటర్ చేశారు. ఆమెకి 6,000 జీతం రావాలి. ఆమె రోజు ఇటుకల బట్టికి పోతే 400-500 నుంచి 600 వరకు సంపాదించుకునే పరిస్థితి. అంటే నెలకు ఆమె ఆదాయం ఎట్లేదన్నా కూడా ఒక 15,000 నుంచి 20,000 దాకా ఉండేది. ఎప్పుడైతే ఆమె కార్పొరేటర్గా అయిందో ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఆమె కార్పొరేటర్ అయింది కాబట్టి తను ఇటుకల బట్టికి పోయే పరిస్థితి లేదు. కార్పొరేషన్కి రావాలి, తన వార్డులో ఉన్న సమస్యల పట్ల తను దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఆ ఆదాయం పోయింది. ఇక్కడ జీతం 6,000 ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో అది కూడా రావట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఇదే కదా, ఇంకా చాలామంది కొంత అంతో ఇంతో ఉన్న వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకొని కార్పొరేటర్ అయిన వాళ్ళు కూడా మినిమం కార్పొరేటర్కి కారు ఉండాలి అనేది ఒకటి అందరూ అనుకున్నారు. ఆ కారు కోసం తెచ్చుకొని దాన్ని ఈఎంఐలు కట్టలేక వేరే రకాలుగా ఉత్తరాదితో పోలిస్తే మన దక్షిణాదిలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ అయినా కార్పొరేటర్ అయినా కారు ఉండాలా, ఖద్దరు ఉండాలా, మంచి లెవెల్ ఉండాలా, డ్రైవర్ ఉండాలని ఉన్న ఆస్తులు అమ్ముకొని చాలా మంది అప్పులు చేసి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఇవన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు కూడా మన కళ్ళలో జరిగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయితే 100% నేను కొన్ని 100 మందిని చెప్పగలుగుతాను. సో వాళ్ళు ఏమయ్యారంటే అలా మెయింటైన్ చేయలేక, అది తెచ్చిపెట్టుకున్న అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేక, ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఎప్పుడైతే ఈ ఫండ్ ఏదైతే మనం మున్సిపాలిటీకి రావాల్సిన కేంద్రం నుంచి వచ్చే ఫండ్ కావచ్చు ఏదైనా రాకపోవడం వల్ల ఏమైంది,
వీళ్ళు కట్టే ట్యాక్స్ కూడా కొంతమంది కలెక్ట్ చేయలేదు. మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే, ఎందుకంటే దానికి ఒక అకౌంట్ యాక్చువల్గా ఏమంటుంటే, ఒక కార్పొరేషన్ ఏదైనా తీసుకోండి, XYZ కార్పొరేషన్ పేరుతో సంబంధం, ఎగ్జాంపుల్ అనంతపురం తీసుకోండి. ఇక్కడ వసూలయ్యే పన్ను ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించాలి. ఇక్కడ మున్సిపాలిటీలో ఏవైతే ఎడ్యుకేషన్ స్కూల్ కావచ్చు, మున్సిపాలిటీ స్కూల్ టీచర్స్ కూడా మున్సిపాలిటీ నుంచి డబ్బులు చెల్లిస్తారు, గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా రావు. ఇక్కడ రోడ్లు బాగుపరచాలన్నా, వీధి లైట్లు వేయాలన్నా, మున్సిపాలిటీ ఉద్యోగులకి పన్నులు శాలరీస్ చెల్లించాలన్నా, కార్పొరేటర్లు గౌరవేతనం అంతా కూడా ఇక్కడ నుంచి రావాలి. కొంత ఫండ్ కేంద్రం నుంచి కూడా వస్తుంది, గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి, రోడ్లు వేయడానికి రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బు వస్తుంది, రాదని కాదు. కానీ ఇక్కడ వసూలైన డబ్బు ఇక్కడ యూటిలైజ్ అవ్వాలి, అది జరగలేదు. ఒకే అకౌంట్ క్రియేట్ చేసి, మాకున్న సమాచారం చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ సమాచారం, ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్కి మొత్తం డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అది సంక్షేమ పథకాలకు వెళ్తుంది త్రూ గవర్నమెంట్ ద్వారా. ఇదే మళ్ళీ మోసం ఎక్కడ ఏం జరగలేదు, ఆ ప్రాంతానికి కాకుండా మొత్తం ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో ఏమైంది, ఈ ట్యాక్స్ కలెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనం కలెక్ట్ చేయడం వల్ల పెండింగ్ ఎప్పుడు ప్రతి చోట కొన్ని కోట్లలో పెండింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేషన్లు అయితే హైదరాబాద్ లాంటి చోట్ల దాదాపు 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మనం ఇప్పుడు కలెక్ట్ చేస్తే మనకి ఎలాగో రాదు కదా, ఎందుకు కలెక్ట్ చేయాలా, ఊరుకుందాం అని చెప్పి కలెక్ట్ చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ట్యాక్స్ కలెక్షన్ సపరేట్ బృందాలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి కొంచెం అప్పుడప్పుడు కార్పొరేషన్ రాయితీలు కూడా ఇస్తారు. మీరు అట్ టైం పే చేస్తే 5% అని రిబేట్ ఇవ్వటం, ఎక్కువ ముందస్తు కడితే రిబేట్ ఇవ్వడం, తగ్గిస్తాం, బట్ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా కలెక్షన్ అయితే చేయలేదని మనకు కొంచెం చోట కారణం ఏంటంటే మనకు రాదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో కలెక్ట్ చేసినా గవర్నమెంట్ అకౌంట్కి పోతుంది, అకౌంట్ నుంచి సంక్షేమ పథకాలు ఎక్కడ సంక్షేమ పథకం పోతుంది, మనకు రాదు, మన జీతాలు రావు, ఎందుకు కలెక్ట్ చేయాలా, సైలెంట్. ఇది జరిగినట్టుగా కూడా మనకి సమాచారం అనమాట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మెజారిటీ ఎవరికి ఉండొచ్చు? యాజ్ చెప్పాను కదా, ఏది అధికారంలో ఉంటే వాళ్ళకే వస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పాను కదా, చాలా మంది సర్పంచ్లుగా చేసి వైఎస్ఆర్ ప్రభుత్వంలో సర్పంచ్లుగా పనిచేసి ఆస్తులు అమ్ముకొని ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. ఇది చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పుకున్న వాళ్ళు లోపల బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అరే అన్యాయంగా రాజకీయ ఎందుకండి, మేజర్ ఎమ్మెల్యేస్ ఎవరైతే వాళ్ళు కూడా చాలామంది కొన్ని డైరెక్ట్గా, ఎందుకంటే సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే, లోకల్ రిప్రజెంట్స్ పబ్లిక్ రిప్రజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఎందుకంటే అర్హులు ఎవరైనా గుర్తిస్తున్నారు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్గా. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా పెద్ద అధికార రంగంలో ఉన్న అధికారులకు కావచ్చు, లేకపోతే ఈ వాలంటీర్ వల్ల ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏం పని లేకుండా పోయి దగ్గరకు వచ్చేవాళ్ళు లేక అధికారం ప్రదర్శించాలి. అది ఒకందుకు మంచిదే, జగన్ గారి ఆలోచన చాలా మంచిదే. అది ఒకందుకు ఆయన అవినీతి నిరోధిద్దాం, ఎండ్ బెనిఫిషరీకి డైరెక్ట్ చేరుద్దాం అనేది మంచి ఆలోచనే. కాకపోతే రాజకీయ నాయకులు మింగుడు పడిన వ్యవహారంగా అయింది. వాళ్ళకి ఒక రకమైన వనరు కోల్పోయారు, వాళ్ళు సంపాదన వనరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోల్పోయే క్రమంలో అది ఒకందుకు మంచిది, ఒకందుకు చెడ్డగా అయింది. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే అధికార పార్టీకే మొత్తం మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు బాలకృష్ణ గారు మనతో చెప్తున్న పరిస్థితి.